పొలాల్లో ఇసుక మేటలు రాళ్ల దిబ్బలు ఖమ్మం జిల్లా రైతాంగాన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి. వరదలు తగ్గి 20 రోజులు దాటినా పొలాల్లో పేరుకుపోయిన ఇసుక తొలగింపు కష్టంగా మారింది. గుట్టలు గుట్టలుగా కొట్టుకువచ్చిన రాళ్లు పంట పొలాల్ని నాశనం చేశాయి. ప్రసంగాలు చేసి హామీలు ఇచ్చిన మంత్రులు పత్తా లేకుండా పోయారు. ఇంతకు ఇసుక మేటలు తొలగేదెలా? రైతుల కన్నీళ్లు ఆగేదెలా? ఖమ్మం జిల్లాలో కోతకు గురైన పంట పొలాలపై మా ప్రతినిధి సాంబా అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా మోసపోయినటువంటి ఖమ్మం జిల్లా రైతాంగాన్ని ప్రకృతి కూడా పగబట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రైతులు ఉన్న పొలాన్ని ఉంచను లేరు, అట్లా అని దాన్ని ముందుకు సాగనివ్వలేనటువంటి ఒక విపత్కర పరిస్థితిలో ఖమ్మం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం ప్రస్తుతం కూసుమంచి మండలం కేంద్రంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ కింద సాగవుతున్నటువంటి అసలు సిసరి మాగాణి భూముల్లో మనం ఉన్నాం. ఈ మాగాణి భూమి నిన్న మొన్నటి వరకు ఇది ఒక మాగాణి భూమి, ఏటా 2 పంటలు పుష్కలమైన నీళ్లు కలిగి పండేటువంటి భూమి. కానీ ఇవాళ మన వీడియో జర్నలిస్ట్ నాగరాజు చూపిస్తున్నట్టుగా మీరు చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు తేరుకుపోయి ఇది పొలమా లేకపోతే రాళ్ల వనమా, ఇది రాతి దిబ్బల కట్టన అన్నట్టుగా మారిపోయింది. ఈ పొలాన్ని బాగు చేయాలంటే ఒక్కొక్క రైతుకు 50,000 నుంచి ₹1,00,000 అవుతుందని అధికారులే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇట్లా దాదాపు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందలాది ఎకరాలు ఈ వరదలకు కోతకు గురైపోయి ఇసుక మేటలు వేసి రాళ్ల దిబ్బలు పేరుకుపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఈ దృశ్యాలు చూస్తే మీకు కన్నీరు వస్తుంది. ఒక్కొక్క రైతు అయితే గుండెలు పగిలేలాగా రోధిస్తున్నాడు. ఇసుక మేటలు వేసి వరి పొలాలన్నీ కూడా రాళ్ల దిబ్బలుగా మారిపోయినాయి. ఈ ఇసుక మేటలు చూసి ఉబికి వస్తున్నటువంటి కన్నీటి ఊటలను కూడా రైతులు దిగమింగుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక కౌలు రైతు చేస్తున్నారు. ఆమె పేరు లక్ష్మి అని చెప్పారు. ఆ లక్ష్మి 25 ఎకరాల కౌలు రైతు మొత్తం కూడా ఈ రకంగా మేట వేసుకుపోవడంతో ఈ పొలం అంతా కూడా ఒక రాళ్ల దిబ్బను అట్లాగే ఒక ఇసుక దిబ్బలను తలపిస్తుంది. ఆ ఎదురుగా కనపడుతున్నవన్నీ కూడా ఈ పొలంలో వచ్చి చేరినటువంటి ఇసుకను కుప్పగా పోసి స్థానికమైనటువంటి పనులకు ఉపయోగిస్తున్నారు అధికారులు. ఒక్కసారి మళ్ళీ మీకు ఈ వరి పొలాల జాడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి వీటికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారం ఏ మేరకు సరిపోతుందనేది తెలియట్లేదు. ఇప్పటికీ ప్రభుత్వం లెక్కపెట్టిన ప్రకారం 30,000 ఎకరాల పైచిలుకు పంటలు పూర్తిగా నాశనం అయిపోయినట్టుగా వరదల వల్ల కొట్టుకుపోవడం కావచ్చు, ఇట్లా నెర్రెలు బారిపోయి ఈ పెద్ద ఎత్తున దాదాపు ఇప్పుడు ఒక 4 అడుగుల మేర ఒర్రెలు బారిపోయినటువంటి ఈ పొలాలను ఎట్లా బాగు చేసుకుంటారు? ఈ రాళ్లు చేరినటువంటి పొలాలను రాళ్లు తొలగించేది ఎవరు? వీటికి ఎంత పరిహారం ఇస్తారనేటువంటి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర అన్ని శాఖల అధికారులు తిరిగి ఇక్కడ సర్వే చేసి రెడీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ₹1 సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పలేదు. ఈ ఇసుక దిబ్బలు, ఈ రాళ్ల మేటలను శుభ్రం చేసుకునేది ఎట్టనో తెలవడం లేదు. ఇంకా చాలా ప్రాంతాలలో పడిపోయినటువంటి విద్యుత్ పునరుద్ధరించకపోవడంతో కూడా పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇసుక మేట వేసినటువంటి ఇసుక దాదాపు 6 నుంచి 8 అంగుళాలు పైన ఇసుక మేట వేసింది. ఇక్కడైతే కనుక 1 అడుగున్నర ఉంటుంది దాదాపు. మొత్తం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వందల ఎకరాల ఈ వరి పంట మునిగిపోయినటువంటి పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారనేటువంటి విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. ఎట్లాగ వరదల్లో మునిగినటువంటి వాళ్లకు 16,500 ఇస్తామని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం రైతుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పంట నష్టం దాదాపు ₹115 కోట్ల పైన ఖమ్మం జిల్లాలో నష్టపోయినట్టుగా అంచనా వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు రైతులకు ₹1 కూడా చెల్లిస్తామని ప్రకటించలేదు. ఈ ఇసుక మేటలేసినటువంటివి ఈ రాళ్ల బోళ్లుగా మారిపోయినటువంటి భూములను తిరిగి సాగులోకి ఎట్లా తీసుకొస్తారనేటువంటి విషయం మీద ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదు. 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా భూములు మాగాణాలు ఇవాళ ఇసుక మేటలను రాళ్ల దిబ్బలను తలపిస్తుంటే గుండెల అవిసేలాగా రైతులు వాపోతున్నారు. ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం కనికరించడం లేదు. వారికి ఇప్పటి వరకు ఎంత నష్టపరిహారం ఇస్తారో తేల్చకపోగా కనీసం ఈ పంటలు నష్టపోయినందుకు ఎంత పరిహారం ఇవ్వబోతున్నారో కూడా ప్రకటించకపోవడంతో ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంది. దీనికి తోడు సాగర్ కాలువ గండిపడడంతో నీళ్లు రాక కొన్ని వేల ఎకరాల పంట కూడా పూర్తి ప్రమాదంలో పడిపోయింది. చూడాలి ప్రభుత్వం నుంచి రైతులను ఆదుకునే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే రైతులను గాలికి వదిలేసి ఈ మంత్రులు గాలి మోటార్లో తిరుగుతారనే అంశాన్ని రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోబోతుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, కూసుమంచి మండలం నుంచి.